కేపీహెచ్బిలో దారుణం జరిగింది. డెఫినెట్గా ఈ వార్తని మీరు కంపల్సరీగా చూడాల్సింది. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా మారిపోతున్నాయి హైదరాబాద్ రోడ్లు అని అంటే, పగలంతా ట్రాఫిక్తో ఇక్కట్లు, రాత్రి అయితే చాలు ప్రధాన కూడల దగ్గర మెట్రో స్టేషన్ల కింద కొంతమంది ట్రాన్స్ మరియు ఎవరైతే ఈ సెక్స్ వర్కర్లుగా దిగిపోయారో వారంతా కూడా నానా హైరాణ చేస్తూ ఉంటారు. సో అటువంటి వార్త ఇది. సో వేశ్యతో వివాదం నేపథ్యంలో ఒక యువకుడిని చితకబాదారట రౌడీ మూకలు మొత్తం కలిసి. ఈ బాధితుడు హిమాయత్ నగర్ చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుగౌడ్గా తెలుస్తోంది. రోడ్ నెంబర్ 1లోని వేశ్యను బుక్ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ తలెత్తిందట. యువతి ఫోన్ చేయడంతో అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. సోహెల్ అండ్ గ్యాంగ్ అక్కడికి చేరుకుంది. మధుగౌడ్ పైన కత్తితో దాడి చేశారు ఈ సోహెల్ అండ్ గ్యాంగ్. సో సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. సో భారతుడి ఫిర్యాదు మేరకి అటు వేశ్యతో పాటుగా మరో 4 పైన కేసులు నమోదయ్యాయి, అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి, రైట్ సైడ్లో కనిపించే వ్యక్తి హయత్ నగర్ చెందినటువంటి ఒక యువకుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడట. హైదరాబాద్ కేపీహెచ్బి దగ్గర ఒక వేశ్యని బుక్ చేసుకున్నాడు. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రవలి ఏదో తెలుస్తోంది. సో అయితే ఆ అమ్మాయిని వేశ్యగా, ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ సెక్స్ వర్కర్ని బుక్ చేసుకున్న నేపథ్యంలో ఆ యువకుడికి ఆ అమ్మాయికి మధ్య కొంత గొడవ తలెత్తిందట. డబ్బుల విషయంలో ఏదో గొడవ తలెత్తిందట. దీంతో ఆ అమ్మాయి వెంటనే సోహెల్ అండ్ గ్యాంగ్కి ఫోన్ చేసింది. సో ఇటువంటి వారికి వెనుక డెఫినెట్గా గ్యాంగులు ఉంటూ ఉంటాయి. సో ఆ గ్యాంగ్కి ఫోన్ చేయగానే గ్యాంగ్ అక్కడికి చేరుకుంది. కత్తులతో ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తులతో దాడి చేసి ఆ అబ్బాయిని చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టుకొని దాడి చేసి గాయపరిచారు. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది.